ఒక స్త్రీని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే దానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి రతి సుఖమును అనుభవించుట. కారణం, ఎంత భగవద్భక్తితో కూడుకున్న జీవితాన్ని గడపడానికి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి గురువుగారి పాదాల దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేసి గురువుగారు చెప్పినట్టుగా 4 వీధులకు వెళ్ళి భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని వడ్డించినటువంటి అన్నం తిని నేను రాజకుమారుణ్ణి మంత్రి కుమారుణ్ణి అని అహంకారాలు విడిచిపెట్టి భిక్షాన్నం తిని అత్యంత వినయంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేసినప్పటికీ ఒక వయసు వచ్చిన తరువాత మనసు ఎందు కామము ప్రవేశిస్తుంది. ఆ కామాన్ని బలవంతంగా అణుచుకో అంటే అది వక్రమైన దారులు తొక్కుతుంది. సమాజమునందు అవ్యవస్థ ఏర్పడుతుంది. పరమేశ్వరుడు కూడా అందుకే తాను సృష్టి యందు దేనిని నియమించాడో దాన్ని అనుభవించమని చెప్పాడు. అది వేదం యొక్క హృదయం.